హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం పర్సనల్ లోన్ తీసుకుందామన్నా, ఆటో లోన్ తీసుకుందామన్నా, ఇంకే లోన్ తీసుకుందామన్నా సరే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ వాళ్ళు చూసేది మన యొక్క శాలరీ ఎంత వస్తుందో చూస్తారు. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్గా చూసేది క్రెడిట్ స్కోర్. క్రెడిట్ స్కోర్ బాగుంటేనే మనకి ఏ లోన్ అయినా సరే శాంక్షన్ చేస్తారు. క్రెడిట్ స్కోర్ బాగాలేకపోతే శాంక్షన్ కాదు, మీ అందరికీ తెలిసిందే. సో ఈరోజు వీడియోలో మనం క్రెడిట్ స్కోర్ని పెంచుకోవడానికి టిప్స్, తర్వాత క్రెడిట్ స్కోర్ ఎందుకు మనకు తగ్గిపోతుంది అని చెప్పేసి తెలుసుకుందాము. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు, క్రెడిట్ స్కోర్ నాది బాగా తగ్గిపోయింది, ఎందుకు తగ్గిపోయింది అని చెప్పేసి ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో ప్రతిదానికి నేను సమాధానం చెప్తాను, అండ్ టిప్స్ అండ్ ఎలా పెంచుకోవాలి, ఎందుకు పెరగట్లేదని చెప్పేసి కూడా మీకు వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి, మీ అందరికి ఉపయోగపడే వీడియో ఇది. అండ్ ఛానల్ ఇంకా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్ ఓపెన్ చేయండి. ఫోన్పే యాప్లో మీకు డీటెయిల్గా మీకు క్రెడిట్ స్కోర్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది అని చెప్పేసి ప్రతిదీ ఇందులో మీకు కనిపిస్తుంది. మీ క్రెడిట్ స్కోర్ కూడా మీరు ఫ్రీగా చూసుకోవచ్చు. సో మీరు ఫోన్పేలోకి వచ్చేసినట్లయితే ఇక్కడ మీకు ఈ విధంగా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఫ్రీ క్రెడిట్ స్కోర్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా? లోన్స్ అనే ఆప్షన్లో దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నా క్రెడిట్ స్కోర్ వచ్చి ఇక్కడ మనకి 827 ఎక్సలెంట్ అని చూపిస్తుంది. మీరు మీ క్రెడిట్ స్కోరు ఎంత ఉందని చెప్పి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది మీకు డైరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ. కానీ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇది కనిపిస్తుంది, ఫస్ట్లో అలా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు గమనించినట్లయితే కింద సీ హౌ యువర్ క్రెడిట్ స్కోర్ చేంజెస్ విత్ ఎవ్రీ ఫైనాన్షియల్ మూవ్ అని చెప్పి వచ్చింది. ఇందులో మీకు ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది అని చెప్పేసి మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో మీకు పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీ క్రెడిట్ స్కోర్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకు డిక్రీజ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మీకు వివరంగా అన్నీ కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్ ఎవరు చూడరో, మీకు తెలియదు. సో ఇగో టేక్ ఏ న్యూ లోన్, మీరు కొత్త లోన్ తీసుకోవడం వల్ల క్రెడిట్ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. టేక్ ఏ న్యూ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వల్ల కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది. ఎలా ఇంక్రీజ్ అవుతుంది? ఇక్కడ మీకు ఒక యారో మార్క్ కనిపిస్తుంది, చూసారా? దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ ఇఫ్ యూ టేక్ ఏ న్యూ లోన్ సీ హౌ యువర్ స్కోర్ చేంజెస్ అని చెప్పేసి వచ్చింది. మీరు కనుక లోన్ తీసుకుంటే మీ స్కోర్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మీకు రావడం జరిగింది. సో ఇక్కడ లోన్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. లోన్ టైపు పర్సనల్ లోనా, వెహికల్ లోనా, హోమ్ లోనా, గోల్డ్ లోనా, మ్యూచువల్ ఫండ్స్ లోనా అని చెప్పి అడుగుతుంది. పర్సనల్ లోన్ పెట్టాను. టైప్ హియర్ లోన్ అమౌంట్ 10,000 నుంచి 50 lakhs వరకు మీరు ఎంతైనా ఎంటర్ చేసుకోవచ్చు. జస్ట్ నేను 10,000 ఎంటర్ చేస్తున్నాను మీకు చూపించడానికి. ఇక్కడ ప్రెడిక్ట్ స్కోర్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కింద, దీనిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేసినట్లయితే క్రెడిట్ స్కోర్ ఎక్స్పైర్డ్, వీఆర్ అనేబుల్ టు ప్రెడిక్ట్ స్కోర్, యువర్ కరెంట్ స్కోర్ హ్యాస్ ఎక్స్పైర్డ్ అని చెప్పేసి వచ్చింది. సో మీకు క్రెడిట్ స్కోర్ అనేది డే టు డే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఇది ఏదో అప్డేట్ చేస్తున్నట్టున్నారు, అందుకనే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ పక్కన టేక్ ఏ న్యూ క్రెడిట్ కార్డ్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇందులో నేను క్లిక్ చేశాను. ఇక్కడ ఒక 10,000 నేను ఎంటర్ చేశాను. సేమ్ క్రెడిట్ స్కోర్ ఇక్కడ కూడా సేమ్ అలాగే వచ్చింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీ క్రెడిట్ స్కోరు ఎలా పెరుగుతుందని చెప్పేసి మీరు చూసుకోవచ్చు. ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది, ఎన్ని పాయింట్స్ పెరుగుతుందని కూడా మీరు చూసుకోవచ్చు పైన దాంట్లో. అండ్ కింద దాంట్లోకి వచ్చి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సీ హౌ యువర్ క్రెడిట్ స్కోర్ చేంజెస్ ఇఫ్ యూ మిస్ లోన్, ఈఎంఐ ఆర్ క్రెడిట్ కార్డ్ బిల్స్ అని చెప్పేసి అంటుంది. మీరు కనుక లోన్, ఈఎంఐస్ మిస్ చేసినా, క్రెడిట్ కార్డ్ బిల్స్ మిస్ చేసినా మీ యొక్క క్రెడిట్ స్కోర్ ఎలా ఎఫెక్టెడ్ డౌన్ అవుతుందని చెప్పేసి మీరు ఇందులో చూడవచ్చు. ఇక్కడ 30 days అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ప్రెడిక్ట్ స్కోర్ అని చెప్పి క్లిక్ చేశాను. ఇక్కడ వీఆర్ అనేబుల్ టు ప్రెడిక్ట్ స్కోర్ యాజ్ యువర్ కరెంట్ స్కోర్ హ్యాస్ బిన్ ఎక్స్పైర్డ్ అని చెప్పి వస్తుంది. ఇది మీకు చూపించవచ్చు, ఎందుకంటే నాకు చూపించట్లేదు, నా క్రెడిట్ స్కోర్ అనేది అప్డేట్లో ఉన్నట్టుంది, అందుకే చూపించట్లేదు. సో మీరు ఇక్కడ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు, ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసినట్టుగా మీరు కొత్త లోన్ తీసుకుంటే, క్రెడిట్ కార్డ్ తీసుకుంటే పెరుగుతుంది, లేదా మీరు లోన్ మిస్ అయినా, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ మిస్ అయినా, లేదా మీ యొక్క ఓల్డ్ క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేసినా సరే మీ క్రెడిట్ స్కోర్ పైన ఎఫెక్ట్ పడుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ వాట్స్ ఇంపాక్టింగ్ యువర్ క్రెడిట్ స్కోర్, మీ క్రెడిట్ స్కోర్ పెరగడానికి ఏం ఇంపాక్ట్ అవుతుంది, ఏం ఇంపాక్ట్ అవ్వట్లేదు అని చెప్పి కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఆన్ టైం పేమెంట్స్, మీరు ఆన్ టైం పేమెంట్స్ అంటే ఏంటి, ఇగోండి ఇక్కడ చూడండి, ఎక్సలెంట్ స్టేటస్ అని చెప్పి వచ్చింది. పేమెంట్ స్టేటస్ ఆన్ టైం పేమెంట్స్ 126. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆటో లోన్ తీసుకున్నాను నేను, నాకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఈ క్రెడిట్ కార్డ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ వీటి వల్ల నాకు క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మీరు కింద చూసినట్లయితే వాట్ ఈజ్ ఆన్ టైం పేమెంట్స్ అని చెప్పి ఇక్కడ మీకు ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. దిస్ షోస్ హౌ కన్సిస్టెంట్లీ యు ఆర్ మేకింగ్ యువర్ రీపేమెంట్స్
మేకింగ్ ఫుల్ డ్యూ పేమెంట్స్ ఆన్ టైమ్ లీడ్స్ టు ఏ పాజిటివ్ క్రెడిట్ స్కోర్. మీరు టైం టు టైం పేమెంట్ చేయడం వల్ల మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది ఈజీగా పెరుగుతుందన్నమాట. ఓకే, సో దానివల్ల నాకు క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి క్రెడిట్ యూటిలైజేషను, క్రెడిట్ ఏజ్. క్రెడిట్ యూటిలైజేషన్ అంటే ఏంటంటే, సపోజ్ మీరు ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు, దాని యొక్క లిమిట్ వచ్చి 10,000 అనుకోండి. చాలామంది 10,000 అంటే 10,000 యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయకూడదు, దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే మీ క్రెడిట్ స్కోర్లో 5% కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. మినిమం ఒక మ్యాక్సిమం 10% అనుకోండి. మినిమం 5%, మ్యాక్సిమం 10% కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. అంటే 10,000కి 5% అంటే ఎంత మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అంతకంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. చాలామంది 5,000 రూపీస్ క్రెడిట్ స్కోర్ ఉంది, క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉంది, 10,000 రూపీస్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉందని చెప్పేసి మొత్తం యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నా క్రెడిట్ కార్డు 4.38% మాత్రమే నేను యూజ్ చేశాను. ఇప్పటికీ నా యొక్క క్రెడిట్ లిమిట్ మీరు చూడవచ్చు 4,79,000 ఉంది, కానీ నేను ఎప్పుడు అంత యూజ్ చేయలేదు. ఇవ్వండి టోటల్ యూటిలైజ్డ్ క్రెడిట్ 6,569, 1.3% మాత్రమే నేను యూజ్ చేశాను. అందుకే దీనివల్ల కూడా నా క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుంది. సో క్రెడిట్ ఏజ్, మీడియం ఇంపాక్ట్ క్రెడిట్ ఏజ్, ఇది కూడా మీకు చూపిస్తుంది. మొత్తం ఈ విధంగా మీరు అన్ని ఇందులో చూసుకోవచ్చు. ఓకే, మీకు పిన్ టు పిన్ ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మొత్తం వివరంగా ఇక్కడ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, ఏం చేస్తే పెరుగుతుంది అని చెప్పేసి మొత్తం మీరు ఇందులో చూసుకోవచ్చు ఫోన్పే యాప్లో. ఓకే, దీన్ని చూసుకొని దాన్ని బట్టి మీరు హ్యాపీగా మీ యొక్క క్రెడిట్ స్కోర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. డిక్రీజ్ అయిన క్రెడిట్ స్కోర్ని కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చాలామంది నేను క్రెడిట్ స్కోర్ ఎలా ఫ్రీగా చూసుకోవాలి అని చెప్పేసి వీడియో చేశాను. ఆ వీడియోకి చాలామంది కామెంట్స్ కూడా చేశారు, క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది ఏం చేయాలని చెప్పేసి. సో ఈ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎందుకు క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది అని చెప్పేసి. చూసారా, ఇక్కడ అన్ని ఎక్సలెంట్ అని చెప్పి రావడం జరిగింది. సో మీకు అర్థమైంది అనుకుంటాను క్రెడిట్ స్కోర్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుందని. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సరిగ్గా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.